నువ్వేమో అభినవ్ అంబేద్కర్ అనో లేకపోతే బాబు జగ్జీవన్ రావ్ అనో లేకపోతే పూలే అని మొక్కలే నీకు. నువ్వేదో పోటు మొగోడు అని కూడా మొక్కలేదు. నాకు మొక్కిండు అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు. ఎవరండి నీకు మొక్కింది? దీనికండి, దేనికోసం మొక్కాలండి మీకు? మీరు ఏం ఉద్ధరించారని 7200 అని చెప్పేసి మోసం చేసినందుకు మొక్కాలనా మీకు? అంగిలాగు సిద్ధాంతం అని చెప్పేసి మీరు అంగుంటే లాగుంటే సరిపోద్ది అని చెప్పేసి అలా వోల్వో కార్లలో, ఫార్చునర్ కార్లలో, బంగ్లాలలో, బిల్డింగ్లలో, ఏసీ బంగ్లాలలో ఉంటున్నందుక మీకు మొక్కాల్సింది. మీరు అవసరం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత పార్టీని కాదని ఓటేయండి అని చెప్పేసి అప్పుడు ప్రజల్ని గుంజుకొని పోయి ఓట్లు లేపించి ఇలా మోసం చేసినందుక మీకు మొక్కాల్సింది. ఇలా బీసీ జెండా పట్టుకొని మీ వ్యక్తిగత రాజకీయ సౌలభ్యం కోసం మీరే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనతోటి మీరు పోతున్నందుక మీకు మొక్కాల్సింది. ఏం చేసిరని? బీసీలకు ఏం చేసిరని మొక్కాలి మీరు? మీకు ఎందుకు మొక్కాలి? ఎస్సీలకు, ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకు ఏం చేసిరని మీకు మొక్కాలి? ఎవరు మీరు అసలు? ఎందుకు మొక్కాలి మీకు? నేను మనిషిని అనుకుంటలేవా? దేవుడిలాగా ఫీల్ అయిపోతున్నావా ఏమన్నా?